జావాలో జాబ్స్ అండ్ సాలరీస్ ఎలా ఉంటాయి? సో 2026లో జావా కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం. జనరల్‌గా ఏంటి అంటే జావా మార్కెట్ షేర్ వచ్చి 15-17% అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క జావా ఎక్స్‌క్లూజివ్‌గా నేర్చుకుంటే అంత మార్కెట్ షేర్ ఉంది. దీంతో పాటు ఒకవేళ జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే దీంట్లో జావా స్క్రిప్ట్ ఉంది. సో దానికి కొంత మార్కెట్ షేర్ యాడ్ అవుతది. అండ్ ప్రెజెంట్ దాంతో పాటు జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ సో ఇలా చేసుకుంటే ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరుగుతాయి. అండ్ ఇక్కడ ఒక్కటే విషయం ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్‌కి జాబ్స్ ఉంటాయా? జావా ఫుల్ స్టాక్‌కి ఫ్యూచర్ ఉంటుందా? 2026లో నేర్చుకోవచ్చా? జావా అంటే చాలా భయపడతా ఉంటారు. ఇక్కడ జావా అంటే చెప్పే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందండి. సో నేను కూడా ఇంతకుముందు జనరల్‌గా ఏంటి అంటే జావా చాలా కష్టం అనుకునేవాడిని కానీ జావా చెప్పే రీతిగా చెప్తే దాన్ని బట్టి సో మనకు ఖచ్చితంగా జావా కోర్స్ నేర్చుకోవచ్చు. చాలా మంచి స్టెబిలిటీ ఉన్న ఫ్యూచర్ ఉంది. గుర్తుపెట్టుకోండి స్టెబిలిటీ. జనరల్‌గా ఏంటంటే చాలా స్టెబిలిటీగా చాలా అన్సర్టినిటీ ఉన్న ఇండస్ట్రీ ఏది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. బట్ స్టిల్ ఆ అన్సర్టినిటీ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కూడా చాలా స్టెబిలిటీ ఉన్న కోర్స్ ఏదైతే ఉందో ఒక డొమైన్ ఏదైతే ఉందో టెక్నాలజీ జావా ఫుల్ స్టాక్. ఇది మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సాలరీస్ కూడా మనకి ఇప్పుడు చూసుకుంటే 3-5 లాక్స్ మినిమమ్‌గా ఉంది యావరేజ్ సాలరీ ఫ్రెషర్‌కి. అండ్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. సో రెసిషన్ వచ్చినా లేకపోతే లే ఆఫ్స్ అయినా జావా వాళ్ళని చాలా తక్కువ లే ఆఫ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారా? జావా ఫుల్ స్టాక్‌లో గానీ జావా జాబ్ చేసే వాళ్ళని బాగా భారీగా లే ఆఫ్స్ అయినాయి. ఈవెన్ పైథాన్‌లో కూడా అయినాయి కానీ జావాలో అవ్వలేదు.